ॐ अरुणाचलेश्वराय नमः। ॐ अरुणाचलेश्वराय नमः। వెల్కమ్ బ్యాక్ టు పని ట్రావెలింగ్ డైరీస్ అండి. సో మేము పౌర్ణిమ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం, మళ్ళీ అరుణాచలం వచ్చేసేసి. సో చూపించాను కదా ఆల్రెడీ చాలా రష్ ఉంది అని చెప్పేసి. సో పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి అని చెప్పి మేము పౌర్ణమి, ఇది శ్రావణ పౌర్ణమి వచ్చిందని చెప్పేసి స్టార్ట్ చేసాం మేము. పౌర్ణిమ ఘడియలలో వచ్చేసేసి చేయాలి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ చంద్రుడు కూడా ఆ కాస్మిక్ రేస్ ఏవైతే ఉన్నాయో వాటితోటని చాలా ప్రభావం ఉంటుంది అని చెప్పారు. చూడండి ఒకసారి రష్ ఎంత ఉందో పౌర్ణమిగిరికి. చూస్తున్నారు కదా, జనాలు అయితే చాలామంది ఉన్నారండి. ఇంకా శ్రావణ పౌర్ణిమ కాబట్టి చాలామంది జనాలు వెళ్తూ ఉంటున్నారు. ప్రతి ఒక్క లింగం దగ్గర ఈసారి వీడియోస్ తీసేసి పౌర్ణిమ వీడియోస్ తీసేసి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే కనుక పౌర్ణిమకు ప్లాన్ చేసుకోండి. ఫైనల్గా ఏంటి అవుట్పుట్ అనేది కూడా మీకు లైవ్గా వీడియో మేము పెడతాము. సో పౌర్ణిమ ప్రిపరేషన్ చూస్తున్నారు కదా, చాలామంది జనాలు ఉన్నారు. చాలా అంటే చాలామంది, ప్రతి ఒక్క దగ్గర కూడా చాలామంది జనాలు కనబడుతున్నారు. సో మేము నైట్ స్టార్ట్ చేసాము, మా బాబుని పడుకోబెట్టేసేసి. సో మార్నింగ్ కల్లా ఫినిష్ చేయాలి అని చెప్పేసి. సో చూద్దాం మా జర్నీ ఎట్లా అవుతుందో ఏమవుతుందో. సో ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి కూడా ఆ అరుణాచలేశ్వర దీవెనలు ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్. సో ఆల్రెడీ చూస్తున్నారు కదండి మీరు, ఆల్రెడీ పౌర్ణిమ గిరి ప్రదక్షిణ వీడియోస్, షార్ట్స్ అన్నీ కూడా పెడుతూనే ఉన్నాం. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, మేము పౌర్ణిమ గిరి ప్రదక్షిణ ఎలా చేసాము, ఎక్కడ స్టార్ట్ చేసాము, ఏంటి అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నామండి. ఇది పౌర్ణమి గిరి ప్రదక్షిణ టూర్ లాగా మీరు అనుకోవచ్చు అనమాట. సో మేము శ్రావణ పౌర్ణిమకు గిరిప్రదక్షిణ చేద్దాము అని చెప్పేసి అరుణాచలం వెళ్ళామండి. సో వెళ్ళినప్పుడు మీకు కొన్ని టిప్స్ చెప్తానండి. గిరిప్రదక్షిణ, పౌర్ణిమ గిరిప్రదక్షిణ అనే దాని గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. దాని గురించి నేను మీకు ఈ వీడియో టూర్లో చెప్తానన్నమాట. మొదటిగా ఏంటంటే, మీరు శ్రావణ పౌర్ణిమలో మేము చేసాము. సో ప్రతి మంత్లో కూడా ఒక పౌర్ణిమ అనేది వస్తుందండి. ఇక్కడ అరుణాచలంలో పౌర్ణిమ గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రత్యేకత ఉంది. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కూడా. మంత్లో ఏ టైంలో మీకు శ్రావణ పౌర్ణిమ లేదా పౌర్ణిమ వస్తుంది, ఏ మాసంలో ఏ పౌర్ణిమ ఏ టైంకి వస్తుంది, పౌర్ణిమ ఘడియలేంటి, డేట్ ఏంటి, అది ముందు చూసి ప్రీ ప్లాన్గా పెట్టుకోవాలన్నమాట. మీరు అప్పుడు పౌర్ణిమ గిరి ప్రదక్షిణ చేయాలి అని చెప్పేసి మీరు అనుకోవాలి. ఆ తర్వాత డేట్ చూసుకున్న తర్వాత ఘడియలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పౌర్ణిమ ఘడియలలో చేయడం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అది చూసుకున్న తర్వాత మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకామిడేషన్ బుక్ చేసేసుకోవాలి. ఎందుకంటే పౌర్ణిమ గిరి ప్రదక్షిణ అప్పుడు అరుణాచలంలో ఏ మాసంలో అయినా చాలా వరకు రద్దీ ఉంటుంది. అందుకోసమని ముందే మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. అకామిడేషన్ బుక్ చేసుకున్న తర్వాత హ్యాపీగా మీరు పౌర్ణిమ గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు అనమాట. మేము వెళ్ళినప్పుడు కూడా మేము కూడా ప్రీ ప్లాన్గా పౌర్ణిమ గిరి ప్రదక్షిణ కోసం అని చెప్పేసి అకామిడేషన్ బుక్ చేసుకున్నామండి. సో చూడండి, పౌర్ణిమ వెలుగులలో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో పౌర్ణిమ వెలుగులలో ఆ కొండ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మీరు చూస్తున్నారు. చాలా మందికి చాలా అపోహ ఉంటుందండి. అమ్మో పౌర్ణిమ గిరి ప్రదక్షిణ అంటే చాలా భయంకరంగా ఉంటుంది, చాలామంది జనాలు కూడా ఉంటారు అని చెప్పేసి. కానీ మేము ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, జనాలు ఉన్నారు, చాలామంది భక్తులు కూడా చాలామంది ఉన్నారు, కానీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారండి. సో హ్యాపీగా ప్రశాంతంగా మనం పౌర్ణిమ గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు అనమాట. మామూలు గిరి ప్రదక్షిణ కంటే పౌర్ణిమ గిరి ప్రదక్షిణకి చాలా ప్రత్యేకత ఇక్కడ ఎక్కువ ఉంది అనమాట. ఒక జాతరలాగా ఉంటుందండి. మనకు ప్రతి ఒక్క వస్తువు రాత్రి 12కి, రాత్రి 2 o'clockకి, 3 o'clockకి, పొద్దున వరకు కూడా మనకి అన్నదానం జరుగుతూ ఉంటుంది. సో ఫుడ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రతి ఒక్క గుడి కూడా ఓపెన్ ఉంటుంది. ఒక చిన్న మనకి ఇబ్బంది కలిగే విషయం ఏంటంటే, ప్రతి లింగం దగ్గర మినిమం 10 to 15 minutes పడుతుందండి. ఎందుకు అనంటే, ప్రతి ఒక్కరు పౌర్ణిమ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు లింగాలను దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు. సో మామూలు గిరి ప్రదక్షిణ అప్పుడు ఏమవుతుంది అనంటే,
ఏం లేదండి. మనకు మామూలు గిరి ప్రదక్షిణప్పుడు 6 అవర్స్ పట్టేది. పౌర్ణమి గిరి ప్రదక్షిణప్పుడు ఒక 10-11 అవర్స్ పడుతుంది. అంతే తేడా. అంతకుమించి ఇంకేముండదు. ఇంకా పౌర్ణమి గిరి ప్రదక్షిణ అయితే చాలామంది జనసందోహం ఉంటారు. చాలా వరకు ఒక జాతరలాగా ఉంటుందండి. ప్రతి ఒక్క వస్తువు తినడానికి కూడా మనకి అవైలబుల్‌లో ఉంటుంది. చూడండి, మేము కాసేపు కూర్చుంటూ, నడుచుకుంటూ వెళ్ళిపోయాము. సో, అక్కడ మేము చూసిందేంటంటే, ఒకవేళ జనాలున్నా గాని గూడా ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పడుకుంటున్నారండి. పడుకొని మళ్ళీ కాసేపు పడుకొని లేచిన తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నారు. సో, అలా చాలామంది జనసందోహం పెరుగుతా ఉంటున్నారనమాట. మేమేం చేశామంటే, ఒకరోజు ముందే అరుణాచలం వెళ్ళిపోయాము. పౌర్ణిమ కంటే ఒకరోజు ముందే అరుణాచలం వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని, ఈవినింగ్ దర్శనం చేసేసుకొని, ఆ తర్వాత పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఆ రోజు రాత్రి స్టార్ట్ చేశామండి. సో, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాల్సింది ఏంటంటే, నార్త్ గేట్ నుంచి మీకు 50 రూపీస్ టికెట్స్ ఉంటాయండి. సో, నార్త్ గేట్ నుంచి వెళ్తే కనుక మీకు 50 రూపీస్ టికెట్స్ ఉంటాయి. ఆ టికెట్ తీసుకుంటే మీకు చాలా తక్కువ టైంలో దర్శనం కూడా అయిపోతుంది. చూడండి, మేము మార్నింగ్ 7 కల్లా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసాము. ఆ గిరి ప్రదక్షిణ వెలుగులలో, పౌర్ణిమ దీపాలలో చాలా అద్భుతంగా అనిపించింది. మీరు కూడా పౌర్ణిమ గిరి ప్రదక్షిణ ట్రై చేయండి ఈసారి. ఎలాంటి భయాందోళనలు పెట్టుకోకుండా ఆ అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకోండి, ఖచ్చితంగా వెళ్తారు. మా ఛానల్ ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ధన్యవాదాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః.